నాన్న గుడ్ మార్నింగ్. మనకి రివైజ్డ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ప్రకారము మనము జువాలజీ అండ్ బాటనీ ఒక బయాలజీ కింద రాస్తాము. అందులో భాగంగా మనకి ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో చూసుకున్నట్టయితే 4 మార్క్స్ ఉన్నాయి. ఇందులో 4 మార్క్స్లో కూడా మీరు ఫస్ట్ టైం ఎగ్జామ్ రాయిపోతారనే ఉద్దేశంతో జేఎస్ సుబ్బారెడ్డి గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ వారు కొన్ని క్వశ్చన్స్ సెలెక్టెడ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మనకి సెకండ్ చాప్టర్లోని యానిమల్ కింగ్డమ్లో ఒక 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 4 క్వశ్చన్స్ మనం ఖచ్చితంగా చదువుకోవాలి. దీన్ని చదువుకున్న తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ మనము చదవాల్సి ఉంటుంది. ఆ 4 క్వశ్చన్స్ ఏంట్రా అంటే, నెంబర్ 1, కంపేర్ అండ్ కాంట్రాస్ట్ బిట్వీన్ కార్టిలేజెస్ అండ్ బోనీ ఫిషెస్ ఒక క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ amphibia. నెక్స్ట్, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ పొరిఫెరా. నెక్స్ట్ క్వశ్చన్ మనకి డిఫరెన్సెస్ బిట్వీన్ ఆ యొక్క కార్డేటా అండ్ నాన్ కార్డేటాలో ఉండే కార్టిలేజెస్ క్యారెక్టర్స్ని ఒక 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ముందులో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే డిఫరెన్సెస్ బిట్వీన్ కార్టిలేజెస్ అండ్ బోనీ ఫిష్. దీంట్లో కూడా మనం చదివేటప్పుడు వాటి గురించి మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ముందుగా మనం ఏం చేయాలంటే, ఏ క్యారెక్టర్ మనం అబ్జర్వ్ చేయాలో, ఏ క్యారెక్టర్ మనము గుర్తుపెట్టుకోవాలో అనేది మనము ఒక టేబులర్ కాలం వేసుకొని ఆ టేబులర్ కాలంలో ఫస్ట్ ఏం రాయాలంటే వాటిలో ఏ క్యారెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 చేపలు ఇచ్చారు, కాండిడ్జిస్, బోనీ ఫిష్ ఇచ్చారు. మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఎక్కడ జీవిస్తాయి మొదటిది. రెండవది, దాంట్లో బాడీలో ఉండే ఇన్సైడ్ బాడీలో ఉండే ఎండోస్కెలిటన్ ఎలాంటిది, దేంతో తయారైంది. మూడవది, దాని యొక్క నోటి పొజిషన్ ఎలా ఉంది. తర్వాత 4, శరీరం పైన ఉన్నటువంటి చేపల పైన మామూలుగా స్కేల్స్ అనేది ఉంటుంది. ఆ స్కేల్స్ ఏంటి అనేది చూడాలి. నెక్స్ట్, ఈ చేపకి ఎయిర్ బ్లాడర్లో ఒక దాంట్లో ఉంటుంది, ఒక దాంట్లో ఉండదు. నెక్స్ట్, ఎక్స్క్రీషన్, వాటిలో టైప్స్ ఆఫ్ ఎక్స్క్రీషన్, అది యూరోటెలికా, అమెనోటెలికా అనేది మనం చూడాలి. నెక్స్ట్, కాడల్ ఫిన్ పరిస్థితి ఏంటి, అది ఏంటిది, హోమోసర్కులా, హెట్రోసర్కులా, డైఫీసర్కులా, అసలు ఏంటి, ఆ సర్కిల్ పేర్లు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. క్లాస్పర్స్, ఆ క్లాస్పర్స్ ఏంటి. తర్వాత ఎగ్ లేయింగ్ కండిషన్ ఏంటి. ఇక్కడ మనం ఎగ్ లేయింగ్ బదులు వివిపారస్ అండ్ ఓవిపారస్ అని రాసుకుంటే కూడా ఈజీగా ఉంటుంది. ఎప్పుడు కూడా మనము ఈ పక్క ఉండేది రాసుకున్నట్టయితే మనం ఈజీగా ఈ పక్క రాసేయవచ్చు. ఎప్పుడైతే మనం అటు సైడ్ ఉండే కామన్ క్యారెక్టర్స్ రాసుకునేస్తే ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, హ్యాబిటేట్. ఈ 2 రకాలైనటువంటి చేపలు ఎక్కడ జీవిస్తాయి. మొదటి రకము కార్టిలేజెస్ చేప ఎక్కడ జీవిస్తుంది, సింపుల్, ఉప్పు నీటిలో, మెరైన్ వాటర్లో ఉంటుంది. మరి బోనీ ఫిష్ ఎక్కడ ఉంటుంది, సో రెండిట్లోనూ ఉంటుంది. ఉప్పు నీళ్ళని కావచ్చు లేదా మంచి నీళ్ళని కావచ్చు, రెండిట్లోనూ ఉంటుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ అర్థమైంది. సెకండ్, ఎండోస్కెలిటన్. దాంట్లో బాడీ లోపల ఉన్నటువంటి స్కెలిటన్ పొజిషన్ ఎలా ఉంది, దేంతో తయారైంది, సో ఇది కార్టిలేజ్ తో తయారైంది. అంటే కార్టిలేజ్ అంటే ఏంటి, మన చెవు చూడండి, ఇదంతా కూడా కార్టిలేజ్. మనం ఈ కార్టిలేజ్ మనం వంచగలుగుతాము, తిరిగి దాని పొజిషన్కి వస్తుంది. అది బోని అయితే ఎముకతో తయారైంది, గట్టిగా ఉంటుంది, బెండ్ అవ్వదు. అది కార్టిలేజ్ అనేది కొంచెం బెండ్ అవుతుంది, కానీ దాని పొజిషన్లోకి అది రిలీజ్ అవుతుంది. సో ఇలా కార్టిలేజ్కి బోన్కి తేడా ఏంటంటే, కార్టిలేజ్ ఫిష్ కొంచెం మెత్తగా ఉంటుంది. తర్వాత దాంట్లో ఏర్పడిన స్కెలిటన్ దేంతో తయారైందంటే కార్టిలేజ్. మనకి ఎలాగైతే చెవు ఉందో, ఈ ముక్కు ఉందో, మనకి ఎలా ఉందో అలా దాంతో తయారైంది. వెరాస్ మనకి ఈ బోనీ ఫిష్లో బోనీ ఫిష్లోనే అక్కడ కాన్సెప్ట్ ఉంది. బోనీ ఫిష్ అంటే బోన్, ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశమే లేదు. బోనీ ఫిష్ అంటే బోన్, కార్టిలేజ్ ఫిష్ అంటే కార్టిలేజ్. ఎండోస్కెలిటన్ is made up of cartilage, లేదా బోనీ ఫిష్ అంటే బోన్స్, సింపుల్. నెక్స్ట్, మౌత్ పొజిషన్ ఇచ్చాను. మౌత్ పొజిషన్ అంటే అర్థం ఏంట్రా అంటే, ఇక్కడ చూడండి, ఒక చేప బొమ్మ ఇలా వేసినట్టయితే
వెంట్రల్ అంటారు. ఒక చేప యొక్క నోరు కింద వైపు ఉన్నట్టయితే దాన్ని వెంట్రల్ అంటారు. అలా కాకుండా ఒక చేప యొక్క నోరు ఈ ఎడ్జ్లో ఉన్నట్టయితే దీన్ని టర్మినల్ అంటారు. సో నోరు చివరిలో ఉన్నట్టయితే టర్మినల్, కొంచెం కింద వైపు ఉన్నట్టయితే దీన్ని వెంట్రల్, అదే ఇక్కడ టర్మినల్. ఇది అక్కడ మనకి దానికి అది తేడా వస్తుంది. దట్ ఈస్ మౌత్ ఇన్ కేస్ ఆఫ్ వెంట్రల్ కానీ టర్మినల్ కానీ. నెక్స్ట్ మనకి స్కేల్స్ ఇచ్చాడు. మనం ఇక్కడ స్కేల్స్ అంటే మామూలుగా ప్రతి చేపలో దాదాపు ఎక్కువ చేపలు మనం చూసుకున్నట్టయితే చేప శరీరం పైన షైనింగ్ గా కనబడుతున్నటువంటి మనకి ఒక చేప తీసుకున్నట్టయితే ఇలా 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 ఉంటుంది కదా. సో వాటినే ఏమంటారంటే స్కేల్స్ అంటారు. ఈ స్కేల్స్ లో కూడా రకరకాలు ఉన్నాయి. ఆ స్కేల్స్ లో కూడా రకరకాలు ఉన్నాయి. ఆ స్కేల్స్ లో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక దీనికైతే ప్లకాయిడ్ స్కేల్ అంటారు. దీనికైతే ప్లకాయిడ్ స్కేల్ అంటారు. అంటే ప్లకాయిడ్ స్కేల్స్ అంటే ఏం లేదన్నా, ఆ వాటి యొక్క స్కేల్ ఇలా కూసుగా ఉండి కొద్దిగా ఇలా ఉన్నట్టయితే దాన్ని ప్లకాయిడ్ స్కేల్ అని అంటారు. అదే దీంట్లో చూసినట్టయితే సైక్లాయిడ్, టినాయిడ్ అని ఉంటున్నారు. సైక్లాయిడ్ అంటే ఏం లేదన్నా, కొంచెం స్కేల్స్ ఇలా ఉన్నట్టయితే దాన్ని సైక్లాయిడ్ అని. నెక్స్ట్ ఈ యొక్క కొనాయిడ్, ఇవన్నీ కూడా అయితే ఎగ్జామ్ పరంగా మీరు దీని డయాగ్రామ్స్ వేయడం అవసరం లేదు, కానీ మీరు నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఒకటే. ఇక్కడ స్కేల్స్ చూసుకున్నట్టయితే కార్టిలేజియస్ ఫిష్ లో ప్లకాయిడ్ అని, దీంట్లో అయితే టినాయిడ్, సైక్లాయిడ్, ప్లకాయిడ్ దీంట్లో కూడా ఉన్నాయి. దట్స్ అబౌట్. నెక్స్ట్ ఎయిర్ బ్లాడర్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఎయిర్ బ్లాడర్. ఎయిర్ బ్లాడర్ మనం తీసుకున్నట్టయితే ఒక దాంట్లో ఆబ్సెంట్, దీంట్లో ప్రెసెంట్. ఇక్కడ ఆబ్సెంట్ ప్రెసెంట్ దీనివల్ల ఏం లాభం అంటే ఎయిర్ బ్లాడర్ ఉన్నట్టయితే ఆ జీవి పెద్దగా కష్టపడకుండా నీటిలో హ్యాపీగా తేలగలుగుతుంది. అదే ఎయిర్ బ్లాడర్ లేకపోతే ఆ చేప నీటిలో కష్టపడి ఈదాల్సిన వస్తుంది, శ్రమ పడాల్సిన వస్తుంది. మామూలుగా మీరు ఎప్పుడైనా కానీ ఒక చేపను కట్ చేసి చూసినట్టయితే లోపల ఒక వైట్ సిలిండర్ లాగా, ఒక వైట్ ట్యూబ్ లాగా ఉంటుంది. అలా వైట్ ట్యూబ్ లాగా కనబడితే దాన్ని ఏమంటారంటే ఎయిర్ బ్లాడర్ అంటారు. ఆ ఎయిర్ బ్లాడర్ ఉన్నంటే అంటే గాలి తిత్తే ఒక సంచి లాంటిది, అంటే దాంట్లో ఎయిర్ ఉంటుంది. ఎప్పుడైతే ఎయిర్ ఉంటుందో ఆ చేప నీటిలో తేలడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి చూడండి. నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి యూరియోటెలిక్. యూరియోటెలిక్ అంటే అర్థం ఏంటంటే ఆ బాడీలో ఏర్పడేటువంటి నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ని అవునా కొద్దిగా లెస్ టాక్సిక్ గా మార్చి తర్వాత అది వాటర్లోకి రిలీజ్ చేస్తుంది. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ చేప జనరల్గా ఎక్కడ ఉంది? ఉప్పు నీటిలో ఉంది. సో ఉప్పు నీటిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భంలో ఖచ్చితంగా అవి యూరియోటెలిక్. ఎందుకంటే వాటి బ్లడ్లో యూరియాని అవి స్టోర్ చేసుకోకపోతే ఏమైపోతుంది? బయట ఉన్నటువంటి నీళ్లు లోపల ఉన్నటువంటి బ్లడ్లో ఉన్న నీరు చూసుకున్నట్టయితే చేప ఎక్కడైనా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక చేప ఉప్పు నీటిలో ఉంది అంటే ఒకవేళ చేప బ్లడ్లో కానీ యూరియా కానీ తగ్గిపోతే, ఆ పర్సంటేజ్ తగ్గిపోతే బ్లడ్ బాడీలో ఉండే సెల్స్లో ఉండే వాటర్ అంతా కూడా ఏమైపోతుంది? బయటికి వెళ్ళిపోతుంది. ఇజ్ ఇట్ రైట్? అర్థమైందా? సో బాడీలో ఉండే వాటరు బయటికి వెళ్ళిపోతుంది. అలా బయటకు పోకుండా దాన్ని ఏమంటారు నాన్న? ఆస్మోసిస్ అంటారు. ఆస్మోసిస్ అంటే ఏంటి? మూవ్మెంట్ ఆఫ్ అయాన్స్ ఫ్రమ్ లోయర్ కాన్సన్ట్రేషన్ టు హైయర్ కాన్సన్ట్రేషన్. ఎప్పుడైతే ఒక చేప ఉప్పు నీటిలో ఉంటుందో ఖచ్చితంగా ఉప్పు నీళ్ళు దాంట్లో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దీని బాడీలో కూడా సాల్ట్ కంటెంట్ మెయింటైన్ చేయకపోతే ఏమవుతుంది? చేప శరీరంలో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వెళ్ళే ప్రమాదం ఉంటుంది. అలాంటి సందర్భంలో చేప దాని బ్లడ్లో ఉప్పు శాతాన్ని, దట్ ఈస్ ఆ యొక్క యూరియా శాతాన్ని స్టోర్ చేసుకుంటుంది. కాబట్టి దాని ఎక్స్క్రీషన్ కూడా యూరియోటెలిక్. నెక్స్ట్ దీంట్లో ఇది అమైనోటెలిక్. ఎందుకంటే ఇది మీకు ముందుగా చెప్పారు కదా నాన్న, ఇది ఎక్కడ జీవిస్తుంది నాన్న? మంచినీటిలో జీవిస్తుంది. సో మంచినీటిలో జీవించేటప్పుడు దీనికి అంత
కష్టపడాల్సిన అవసరం లేదు, ఉప్పుని పెట్టుకోవాలి, యూరియాని స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, యాసిడ్స్గా బయటకు పంపిస్తుంది. ఇంకొక కాన్సెప్ట్ నేను, అమినోటెనిక్ అనేది హైలీ టాక్సిక్, దట్ హ్యాస్ టు బి సెంట్ అవుట్ ఇమీడియట్లీ. ఇది ఫ్రెష్ వాటర్లో ఉంది కాబట్టి ఏర్పడినటువంటి వేస్ట్ మెటీరియల్ యాసిడ్స్గా సెండ్ చేస్తూ ఉంటుంది. మనకి ఎగ్జామ్ పరంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కార్టిలేజియస్ ఫిష్ అనగానే ఉప్పు నీటిలో ఉంటుంది, యూరియోటెనిక్, ఇది అమినోటెనిక్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొంచెం చూడండి, కాడల్ ఫిన్. కాడల్ ఫిన్ అంటే ఏంటి? కాడల్ ఫిన్ అంటే ఏంటి? ఒక చేప యొక్క తోక భాగం దగ్గర, అవునా, తోక భాగం దగ్గర ఈక్వల్ గా, అవునా, ఇక్కడ చూడండి, హెటెరో సర్కిల్, హోమో సర్కిల్ అంటారు. హెటెరో సర్కిల్, హోమో సర్కిల్ కి తేడా ఏంటి? ఇక్కడ చూడండి, హెటెరో సర్కిల్ అంటే ఒక చేప యొక్క తోక ఇలా వచ్చి ఇలా ఉన్నట్టయితే దీన్ని హెటెరో సర్కిల్, చేప యొక్క తోక భాగం. అలా కాకుండా హోమో సర్కిల్ అంటే ఇక్కడ చూడండి, చిన్న కరెక్షన్ కదా. హోమో సర్కిల్ అంటే సమానంగా ఉంటే హోమో, హెటెరో అంటే ఇలా ఉంటే. మరొకసారి చూడండి, హెటెరో సర్కిల్ అంటే ఒకవైపు పెద్దదిగా ఒకవైపు చిన్నదిగా ఉన్నట్టయితే దీన్ని హెటెరో సర్కిల్. అదే ఈక్వల్ గా ఉంటే హోమో సర్కిల్. అలా కాకుండా ఇలా ఉన్నట్టయితే దీన్ని డైఫీ సర్కిల్. మరొకసారి చూడండి, ఒకవైపు ఎక్కువగా ఉండి ఒకవైపు తక్కువగా ఉన్నట్టయితే హెటెరో, రెండు వైపులా సమానంగా ఉన్నట్టయితే అది హోమో. సో ఇక్కడ డైఫీ సర్కిల్ ఫిన్స్ ఇలా కంప్రెస్ అయిపోయి ఇలా ఉన్నట్టయితే అది డైఫీ సర్కిల్. నెక్స్ట్ ఏ కండిషన్ అని, క్లాస్పర్స్. క్లాస్పర్స్ అంటే అర్థం ఏంటంటే, ఈ క్లాస్పర్స్ ఏంటంటే ఒక చేప యొక్క యానిల్ ఫిన్, అంటే చేప యొక్క యానిల్ ఫిన్ ఉంది కదా, చేప యొక్క ఈ లాస్ట్ లో ఇక్కడ 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 యానస్ ఉందనుకోండి, ఈ యానస్ దగ్గర ఒక ఫిన్ వస్తుంది, యానస్ దగ్గర ఒక ఫిన్, అవునా. ఆ యానస్ దగ్గర ఉన్నటువంటి కాడల్ ఫిన్ క్లాస్పర్ గా మాడిఫై ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే కొన్ని చేపల్లో మేల్స్ లో ఏం జరుగుతుందంటే పర్టికులర్ గా దట్ ఈస్ కార్టిలేజియస్ ఫిష్ లో మేల్స్ వాటి యొక్క స్పెర్మ్స్ ని డైరెక్ట్ గా ఫీమేల్ చేపలోకి ఇంజెక్ట్ చేస్తూ ఉంటాయి. సో అలా మేల్స్ లో ఉన్నటువంటి ఆ యొక్క స్పెర్మ్స్ ని ఫీమేల్స్ లోకి ఇంజెక్ట్ చేసేటప్పుడు దట్ ఈస్ ఆ యొక్క ఫిన్, ఆ యొక్క యానల్ ఫిన్ క్లాస్పర్ గా మాడిఫై ఉంటుంది. ఆ మాడిఫై అయింది ఆ యొక్క స్పెర్మ్స్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ లాగానే. ఇక్కడ ఎవరు గుర్తుపెట్టుకోవాలి, క్లాస్పర్స్ దేంట్లో ఉంది, కార్టిలేజియస్ ఫిష్ లో ఉంది, వెరాస్ ఇక్కడ లేదు. నెక్స్ట్ వివిపారస్, ఓవిపారస్. మనకు విషయం అర్థమైపోయింది ఏంటది, ఎప్పుడైతే ఒక చేప యొక్క యానిల్ ఫిన్ అనేది క్లాస్పర్ గా మాడిఫై అయిందో, క్లాస్పర్స్ గా మాడిఫై అయిందో, మాడిఫై అయినటువంటి క్లాస్పర్స్ ఏం చేస్తున్నాయి, మేల్ ఫిష్ లో ఉండే స్పెర్మ్స్ ని ఫీమేల్ ఫిష్ లోకి పంపిస్తుంది. పంపించేటప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏం జరుగుతుంది, ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఫర్టిలైజేషన్ ఇంటర్నల్ జరిగినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏం జరుగుతుందన్నా, ఆ యొక్క జీవి ఏమిస్తుంది, గివింగ్ బర్త్. అంటే ఏంటి, పిల్లలు డైరెక్ట్ గా కంటుంది. అంటే కార్టిలేజియస్ ఫిష్ డైరెక్ట్ గా పిల్లలే కంటుంది, వెరాస్ ఆ యొక్క బోనీ ఫిష్ అయితే ఎగ్ రిలీజ్ చేస్తుంది, ఓవిపారస్ అంటారు. వివిపారస్ అంటే అర్థం ఏంటంటే
ద ఆర్గనిజం విచ్ ఎవర్ గివ్స్ బర్త్ టు యంగ్ వన్స్. ద ఆర్గనిజం అది ఏదైనా ఏ జీవి కావచ్చు, అది కోతి కావచ్చు, కుక్క కావచ్చు, ఏదైనా కానీ ఏ జీవి అయితే డైరెక్ట్గా పిల్లలు కంటాదో వాటిని వివిపారస్ అంటారు. ఇక్కడ మనకి ఈ యొక్క కాట్లేజ్ ఫిష్ వివిపారస్, వెరస్ మనకి బోనీ ఫిష్ వచ్చి ఓవిపారస్. ఎలాగంటే రెండు వేరు వేరు చేపలు, మగ చేప ఆడి చేప ఉంటుంది. ఆ మగ చేప ఫస్ట్ ఆడి చేప ఎగ్స్ని బయటకు రిలీజ్ చేస్తుంది, దానిపైనే మగ చేప వాటి స్పెర్మ్స్ని రిలీజ్ చేస్తుంది. సో ఎగ్స్ బయట వాతావరణంలోకి వచ్చింది, స్పెర్మ్స్ బయట వాతావరణంలోకి వచ్చింది, రెండు కూడా ఫర్టిలైజేషన్ బయట వాతావరణంలో జరిగింది, ఇంటర్నల్ బాడీ శరీరంలో కాదు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఏమవుతుంది, ఎగ్ బయటే ఫామ్ అవుతుంది. సో ఎగ్ నుంచి హ్యాచింగ్ జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ కింద ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి కాట్లేజ్ ఫిష్ స్కోలియోడాన్ టార్పిడో. స్కోలియోడాన్కి ఇంకొక పేరు ఉంది డాగ్ ఫిష్. వెరస్ బోనీ ఫిష్ లో ఎగ్జాంపుల్ ఎగ్జోసీటస్ కట్లా. ఎగ్జోసీటస్ అంటే ఫ్లయింగ్ ఫిష్. ఓకేనా, ఒకసారి చూద్దాం నాన్న. ఇక్కడ మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాలి కాన్సెప్ట్ ఒకటేనా, కాట్లేజ్ ఫిష్ కి బోనీ ఫిష్ కి డిఫరెన్స్ రాసుకునేటప్పుడు చదివేటప్పుడు కూడా మనము ఈ బేసిక్స్ వాటి హ్యాబిటేట్, ఎండోస్కెలిటన్, మౌత్ పొజిషన్, స్కేల్, ఎయిర్ బ్లాడర్, ఎక్స్క్రీషన్, కాడల్ ఫిన్, క్లాస్పర్, ఇవి ఈ కాన్సెప్ట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకుంటే ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనం గుడ్డిగా ఇది మాత్రమే చదివితే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని గురించి చేస్తున్నా, హ్యాబిటేట్ ఇది ఉప్పు నీటిలో ఉంటుంది, ఇది అన్ని నీటిలోనే ఉంటుంది. ఎండోస్కెలిటన్ దీంట్లో కార్టిలేజ్ తో తయారైనటువంటి స్కెలిటన్ ఉంటుంది, దీని బోన్ లో ఉంటుంది. మౌత్ పార్ట్స్, అవునా, ఇది మౌత్ పార్ట్స్ ఎక్కడ ఉంటుంది, వెంట్రల్ సైడ్ కింద వైపు ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది, చివరి భాగంలో ఉంటుంది. స్కేల్స్ దీంట్లో ఎటువంటి స్కేల్స్ ఉన్నాయి, ప్లకాయిడ్, దీంట్లో సైక్లైటినైడ్ ప్లకాయిడ్ ఉంటుంది. దీంట్లో ఎయిర్ బ్లాడర్ ఆబ్సెంట్, దీంట్లో ఉండదు, దీంట్లో ఉంటుంది. ఎక్స్క్రీషన్ ఇది సముద్రపు నీళ్ళు ఉంది కాబట్టి యూరోటెలిక్, ఇది మంచి నీళ్ళు ఉంటుంది కాబట్టి అమినోటెలిక్. కాడల్ ఫిన్ ఇది ఎట్రో సర్కిల్, ఇది హోమో సర్కిల్ ప్లస్ డైఫీ సర్కిల్. నెక్స్ట్ క్లాస్పర్స్ దీంట్లో ఉంది, దీంట్లో లేదు. వివిపారస్, ఓవిపారస్ ఇది పిల్లలకు అంటుంది, ఇది గుడ్లు పెడుతుంది. ఎగ్జాంపుల్ ఇలా రాసుకొని చదువుకుంటే చాలా ఈజీగా మీకు గుర్తుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ భాగంగా మనకి సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ యాంఫిబియా. దీని గురించి మనము నేర్చుకునేటప్పుడు, అర్థం చేసుకునేటప్పుడు మన మైండ్లో ఒకటే గుర్తుండాలి, దట్ ఈజ్ కప్పగారు. మన కప్పగారిని మనం మైండ్ సెట్లో గుర్తుపెట్టుకున్నామంటే మనం దీని క్యారెక్టర్స్ని ఈజీగా రాసేవచ్చు. యాంఫిబియా కానీ ఏదో జీవి అనుకోకూడదు. యాంఫిబియా అంటే మనము మైండ్లో కప్ప వస్తే ఈజీగా దాని క్యారెక్టర్స్ మనం ఈజీగా రాసేవచ్చు. యాంఫిబియా అంటే ఏం లేదు నాన్న, ఏ జీవి అయితే సగం నీళ్ళ సగం నేలపైన రెండు దాంట్లోనూ జీవించగలుగుతుందో వాటిని యాంఫిబియా అని వర్గీకరించారు. అయితే ఇక్కడ ఒక విషయం మీరు చూడండి, మన కప్ప కూడా అంతే కదా. సో కప్ప స్టార్టింగ్ లో కప్ప పిల్లలాగా కప్ప పిల్లలు అన్ని కూడా నీళ్ళలో ఉంటుంది, ఆ తర్వాత అవి ఎదిగిన తర్వాత నేలపైకి వస్తుంది. అంటే ఏంటి, కప్ప తన జీవితంలో సగము నీటిలో ఉండి ఆ తర్వాత నేలపైకి వస్తుంది. సరే ఇవన్నీ మనం ఒక ఆలోచన చేసుకున్నట్టయితే యాంఫిబియా అనగానే మన మైండ్ రావాల్సింది మరొకసారి చెప్తున్నాను, కప్ప గురించే మనం ఇక్కడ రాయబోతున్నాము. కప్ప మ్యాక్సిమం మనం కప్ప గురించే రాస్తాం. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి హ్యాబిటేట్స్ కప్ప మనకు తెలిసింది. కప్ప నీటిలోనే జీవిస్తుంది, నేలపైన జీవిస్తుంది. సో ఇట్ లివ్స్ బోత్ ఇన్ వాటర్ అండ్ ఆల్సో ఆన్ ల్యాండ్, నేలపైన కూడా జీవిస్తుంది. ఇకపోతే కప్ప యొక్క శరీరం గురించి చెప్పుకోవాలనుకుంటే ఇవి కప్పలో శరీర స్ట్రక్చర్ ఇచ్చినట్టయితే స్పష్టమైనటువంటి తలకాయ, ట్రంక్ అండ్ టైల్ ఉంటుంది. హెడ్, ట్రంక్, టైల్. నెక్స్ట్ స్కిన్ చూసుకున్నట్టయితే మీరు కప్ప శరీరం చూసుకున్నట్టయితే కప్ప శరీరం పైన మాయిస్ట్ తడిగా ఉంటుంది. ఎప్పుడు కూడా మనం కప్పను పట్టుకోవాలని ట్రై చేస్తే కూడా అది ఎప్పుడు కూడా తడిగా ఉంటుంది. ప్లస్ మనకి ఒక చేపలో మనకి ముందు చేప గురించి చదివేటప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, చేప శరీరం పైన షైనింగ్ గా స్కేల్స్ ఉంటుందని చెప్పుకున్నాం, అవునా. అటువంటిది ఏమీ కూడా దీంట్లో ఉండదు.
కాకపోతే దీంట్లో కూడా ఒక వర్గం ఉంది, అంటే యాంఫిబియాలో కూడా ఒక వర్గం ఉంది. ఆ వర్గం పేరు ఏ కోడ అని. ఆ కోడలు అయితే స్కేల్స్ ఉంటాయి, మిగతా అన్ని దాంట్లోనూ ఈ యొక్క స్కేల్స్ అనేది ఉండదు. నెక్స్ట్ కాళ్ళు పరంగా చూసినట్టయితే వీటిలో కూడా మనకి కప్పకరం చూసినట్టయితే 4 లింబ్ హైండ్ లింబ్ అంటే ఏంటి, ఏ పెయిర్ ఆఫ్ కప్ప కూడా మనం చూసినట్టయితే ముందర 2 కాళ్ళు వెనకాల 2 కాళ్ళు మనం చూస్తాం కదా. సో అలా వీటి కాళ్ళు గురించి మనం చెప్పుకోవాలి. ఐస్ అండ్ ఇయర్స్. సో కప్పకి మనం చూసుకున్నట్టయితే వీటిల్లో ఐలిడ్స్ ఉంటుంది. మీరు కప్ప చూసినట్టయితే కప్పకి కన్ను రెప్పులు ఉంటుంది. తర్వాత కప్పకి ఈ యొక్క టింపానం అంటే ఏంటి, కప్ప శరీరం పైన ఒక చిన్నపాటి రంధ్రం లాగా కనబడుతుంది. దాని లోపల ఒక టింపానం లేయర్ ఉంటుంది. ఆ టింపానం లేయర్ కెన్ బి కంపేర్డ్ టు దట్ ఆఫ్ ఇయర్ డ్రమ్. సో కప్పకి ఐలిడ్స్ ఉంటుంది, ఇయర్ డ్రమ్ దట్ ఈస్ టింపానం అనేది ఉంది. నెక్స్ట్ ఇకపోతే వాటిలో ఈ యొక్క కంటిలో లాక్రిమల్ గ్లాండ్స్, నెక్స్ట్ హార్ట్నెట్ గ్లాండ్స్ అనేది ఉన్నాయి. అవి కంటికి మాయిశ్చర్ని, కంటిని కావాల్సిన నరిష్మెంట్ అవి ఇస్తూ ఉంటుంది. దట్ ఈస్ గ్లాండ్స్. నెక్స్ట్ ఈ యొక్క రెస్పిరేషన్ పరంగా చూసుకున్నట్టయితే కప్పలో గమ్మత్తు ఏంటంటే కప్పలో పల్మనరీ, క్యూటేనస్, బక్కోఫారింజియల్. అంటే అర్థం ఏంటంటే కప్ప గాలి మనలాగా లంగ్స్ ద్వారా తీసుకొని వదలడం ఒక ఎత్తు అయితే, రెండవది కేవలం నోటి దగ్గర మాత్రమే కూడా గ్యాస్ ఎక్స్చేంజ్ నోటి దగ్గర జరుగుతుంది. అంటే బక్కోఫారింజియల్ బకల్ క్యావిటీ దగ్గర జరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యం కప్ప తన శరీరం ఎప్పుడు కూడా తడిగా ఉంచుకోవడం వలన దాదాపు 70% గ్యాస్ ఎక్స్చేంజ్ దాని యొక్క స్కిన్ ద్వారా, కాళ్ళ ద్వారా కావచ్చు, శరీరం చేతుల ద్వారా కావచ్చు, శరీరం ఎక్కడైనా కావచ్చు, ఎక్కడైతే చర్మము తడిగా ఉందో ఆ ప్రాంతంలో డైరెక్ట్గా గ్యాస్ ఎక్స్చేంజ్ జరిగిపోతుంది. దాన్నే ఏమంటారంటే కుటేనియస్ రెస్పిరేషన్. ఒకవేళ మనలాగా రెస్పిరేషన్ జరిగితే, లంగ్స్ ద్వారా జరిగితే దాన్ని పల్మనరీ అని, చర్మం ద్వారా జరిగిపోతే రెస్పిరేషన్ దాన్ని కుటేనియస్ అని, అట్లా కాకుండా బక్కల్ క్యావిటీ దగ్గర గ్యాస్ ఎక్స్చేంజ్ జరిగితే దాన్ని బక్కోఫారింజియల్ అంటారు. నెక్స్ట్ సర్క్యులేషన్ మనం చూసుకున్నట్టయితే గుండె గురించి చెప్పమంటున్నాడు. గుండె ఏంటంటే కప్పలో స్పెసిఫిక్ ఏంటంటే పైన 2 ఆరికల్స్ ఉంటుంది, కింద ఒకే వెంట్రికల్ ఉంటుంది. కప్పలో 2 ఆరికల్స్, ఒకే వెంట్రికల్ ఉంటుంది. నెక్స్ట్ ఇకపోతే కిడ్నీ ఎక్స్క్రీషన్ పరంగా చూసుకున్నట్టయితే కప్ప యూరియోటెలిక్ ఎందుకంటే నేలపైన జీవిస్తుంది. ఖచ్చితంగా వాటర్ అవైలబిలిటీ ఒక్కొక్కసారి ఉంటుందో ఉండదో, అలాంటప్పుడు మనలాగనే అది కూడా యూరియోటెలిక్. కిడ్నీ మీసోనెఫ్రిక్ కిడ్నీ, లోపల నెఫ్రాన్స్ అవన్నీ కూడా దేంతో అంటే మీసోనెఫ్రిక్ కిడ్నీ అని చెప్తారు. నెక్స్ట్ రీప్రొడక్షన్ చూసుకుంటే సేమ్ కప్ప కూడా మనలాగే మేల్ ఫ్రాగ్ సపరేట్గా, ఫీమేల్ ఫ్రాగ్ సపరేట్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ యొక్క ఫర్టిలైజేషన్ చూసుకున్నట్టయితే ఎక్స్టర్నల్ అంటాడు. ఎక్స్టర్నల్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఒక 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 కప్ప కింద ఉన్నట్టయితే దానిపైన ఇంకొక కప్ప వస్తుంది. సో ఆడకప్ప ముందుగా ఎగ్స్ రిలీజ్ చేస్తే మగ కప్ప దానిపైనే స్పెర్మ్స్ రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఎగ్స్ అండ్ స్పెర్మ్స్ రెండు కూడా బయట ఉంది, అక్కడే ఫర్టిలైజేషన్ జరుగుతుంది. సో దీని ఏమనొచ్చు అంటే ఫర్టిలైజేషన్ ఎక్స్టర్నల్, బయటకు జరుగుతుంది. కాబట్టి సో ఫ్రాగ్ లో మనం చూసుకున్నట్టయితే రీప్రొడక్షన్ లో సెక్సెస్ ఆర్ సెపరేట్, మేల్ ఫ్రాగ్ సెపరేట్, ఫిమేల్ ఫ్రాగ్ సెపరేట్. డ్యూరింగ్ రీప్రొడక్షన్ టైంలో ఎగ్స్ రిలీజ్ అవుతుంది, వాటిపైనే స్పెర్మ్స్ రిలీజ్ అవుతుంది. తద్వారా రీప్రొడక్షన్ ఆ యొక్క ఫర్టిలైజేషన్ బయటే జరుగుతుంది. నెక్స్ట్ డెవలప్మెంట్ ఇండైరెక్ట్ అంటున్నారు. డెవలప్మెంట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఏంటి తేడా అంటే ఇప్పుడు మనమందరము డైరెక్ట్, ఎందుకంటే పుట్టినప్పుడు ఎలా ఉన్నామో ఇప్పటికీ అలానే ఉన్నాము. కానీ ఈ బటర్ఫ్లై కావచ్చు, ఈ ఫ్రాక్ కావచ్చు, వాటిని ఇండైరెక్ట్ అంటే లార్వల్ స్టేజ్ ఉంటుంది అని అర్థం. ఏంటంటే ఇవి కప్పపిల్ల
ఎగ్ హ్యాచ్ అయిన తర్వాత లేదా మనకి బటర్ఫ్లై కూడా మనం చూడండి, బటర్ఫ్లై స్టార్టింగ్లో ఒక గొంగలి పురుగులాగా చండాలంగా కనబడుతుంది, చూడడానికి ఇబ్బట్టిగా ఉంటుంది. కానీ అక్కడి నుంచి రూపాంతరం చెంది మెటమార్ఫైజ్ జరిగి అది ఏమిగా మారుతుందంటే ఒక బ్యూటిఫుల్ బటర్ఫ్లై వస్తుంది. అలాగే ఫ్రాగ్ కూడా అదే సిచ్యువేషన్, ఫ్రాగ్ కూడా అదే. ఫ్రాగ్ ఎప్పుడైతే ఎగ్స్ ఏమవుతుందంటే డెవలప్మెంట్ జరిగి హ్యాచ్ అయిన తర్వాత అవి స్టార్టింగ్లో ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ రైతులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాటిని చేప పిల్ల కప్ప పిల్ల అని కన్ఫ్యూజ్ అయ్యేలాగా అది చేపలాగానే ఉంటుంది స్టార్టింగ్లో. ఆ తర్వాత గ్రోత్ అయ్యే కొద్దీ క్రమేపీ ఆ చేప ఆకృతి నుంచి 4 కాళ్ళు కలిగినటువంటి ఒక కప్ప శరీర ఆకృతిగా అది మారుతుంది. అందుకే కాబట్టి వాటిని ఏమంటారంటే డెవలప్మెంట్ ఇండైరెక్ట్ బికాస్ ఇట్స్ హ్యావింగ్ లారల్ ఫార్మ్. అంటే పుట్టుకతో ఒకలాంటి రూపం ఉండి పెరిగిన తర్వాత ఎదిగిన తర్వాత అడల్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత వేరొక రూపంగా మారితే దాన్నే ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అంటారు, లేదా లార్వల్ స్టేజ్ కలిగినటువంటి జీవి అని అంటారు. ఇకపోతే ఎగ్జాంపుల్స్ బొఫో, రైనా, అవునా, హైనా, ఇలాంటి కప్ప యొక్క పేర్లు ర్యాకోఫోరస్ అని, హైనా అని, బుఫో అని కప్ప పేర్లు రాసుకుంటా పోవడం జరుగుతుంది. నన్ను ఇక్కడ మన ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవి జీవించేది ఎక్కడ, నేలపైన, నీటిలో జీవిస్తుంది. వీటి శరీరం చూసినట్టయితే హెడ్, ట్రంక్, టైల్, అవునా, తలకాయ ఆ యొక్క ట్రంక్ భాగం మొండి భాగము, తర్వాత టైల్ భాగము శరీరము గురించి చెప్పుకోవాలి. నెక్స్ట్ స్కిన్, చర్మం ఎప్పుడు కూడా తడిగా ఉంటుంది. నెక్స్ట్ లిమ్స్, వీటికి 2 కాళ్ళు 2 చేతులు ఉంటుంది. కళ్ళు ఉంటుంది, కళ్ళు ఉంటుంది, కంటికి రక్షిస్తూ కళ్ళు రెప్పలు ఉన్నాయి. తర్వాత చెవుకి మనకి ఇయర్ డ్రమ్ దట్ ఈస్ టింఫానం ఉంది, వినపడుతుంది, దానికి సౌండ్ గ్రహిస్తుంది. ఇకపోతే దాని శరీరంలో లాక్రిమల్ గ్లాండ్స్ కంటి దగ్గర ఉంటుంది. నెక్స్ట్ హెరిడిన్ ఇంకో గ్లాండ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ రెస్పిరేషన్ చూసినట్టయితే మీకు ఎందుకో చెప్పినట్టు మనలాగా లంగ్స్ ద్వారా పల్మనరీ రెస్పిరేషన్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం చర్మం ద్వారా కూడా రెస్పిరేషన్ జరుగుతుంది. ఆల్మోస్ట్ 70% చర్మం ద్వారానే రెస్పిరేషన్ జరిగిపోతుంది. ఎందుకంటే సింపుల్ డెఫ్యూషన్ భాగంగా. డెఫ్యూషన్ అంటే ఏంటి, జస్ట్ ఆక్సిజన్ తీసుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తారు, చర్మం తడిగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇంకోటి బొక్కోఫారింజల్, దాని నోటి ద్వారా కూడా జరుగుతుంది. దట్ ఈస్ నెక్స్ట్ సర్క్యులేషన్ పరంగా చూసుకున్నట్టయితే బ్లడ్ వెసల్స్ ఉంటాయి, ఆర్టరీస్ ఉన్నాయి, వెయిన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, వీటిల్లో 2 ఆరికల్స్, ఒకే వెంట్రికల్స్ ఉంటుంది. అయితే 2 ఆరికల్స్ ఒకే వెంట్రికల్ ఉన్నందువల్ల మిక్స్డ్ బ్లడ్ సర్క్యులేషన్. ఎందుకంటే ఇంప్యూర్ బ్లడ్, ప్యూర్ బ్లడ్ 2 కూడా వెంట్రికల్స్ దగ్గర కంబైన్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇకపోతే ఎక్స్క్రీషన్, యూరోటెలిక్, ఎందుకంటే నీళ్ళు తక్కువ ప్రాంతాల్లో కూడా జీవిస్తుంది కాబట్టి ఖచ్చితంగా యూరోటెలిక్ అది. నెక్స్ట్ కిడ్నీ, మీసోనెఫ్రిక్ కిడ్నీ. నెక్స్ట్ కమింగ్ టు రీప్రొడక్షన్, 2 జీవులు అంటే ఆడజీవి సపరేట్, మగ జీవి సపరేట్గా ఉంటుంది. ఫర్టిలైజేషన్ బయట ఉంటుంది. నెక్స్ట్ డెవలప్మెంట్లో లార్వల్ ఫామ్ ఉంటుంది కాబట్టి దీన్ని ఇండైరెక్ట్ అంటాము. లేకపోతే ఎగ్జాంపుల్స్ కింద బొఫో, రైనా, హైలా, ర్యాకోఫోరస్ అని చెప్పుకోవచ్చు.